కరీంనగర్లోని ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందిన 12 మంది విద్యార్థులు నేవీలో ఉద్యోగాలు సాధించారు. 2025 ఆగస్టు 24న వెలువడ్డ ఇండియన్ నేవీ ఫలితాలలో తమ సంస్థ నుంచి 12 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్టు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలను సాధించిన వారికి చైర్మన్ సతీష్ రెడ్డి అభినందించారు. మారుతున్న ఎంపిక విధానానికి అనుగుణంగా విద్యార్థులకు తగిన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. శారీరకంగా, మానసికంగా తీర్చిదిద్దుతూ వారి శక్తి సామర్థ్యాలను పెంపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గత కొంతకాలంగా తమ సంస్థలో శిక్షణ పొందిన విద్యార్థులు డిఫెన్స్లో వేలాది ఉద్యోగాలు సాధించి సత్తా చూపించారని తెలిపారు. డిఫెన్స్లో తో పాటు ఇంటిగ్రేటెడ్గా మనకు డిఫెన్స్ జాబ్ గురించి కోచింగ్ ఇస్తూ మన ఇంటర్ కూడా చెప్తుంటారు. ఇక్కడ తొందరగా జాబ్స్ ఎట్లా సెటిల్ కావాలి, మంచి చిన్న వయసులోనే ఒక మంచి ఉద్యోగాలు సాధించడానికి పిల్లల్ని ప్రోత్సహిస్తుంటారు. 17 ఏళ్ల వయసులోనే మంచి ఉద్యోగాలు సాధిస్తుంటారు మా సీనియర్స్. ఇప్పుడు నేను నేవీ ఎస్ఎస్ఆర్లో సెలెక్ట్ కావడం జరిగింది 2025 బ్యాచ్. 2025 ఆగస్టులో వెలువడినటువంటి ఇండియన్ నేవీ ఫలితాలలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుండి పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ 12 మంది విద్యార్థులు నేవీ ఎస్ఎస్ఆర్ విభాగంలో ఉద్యోగాలు సాధించడం జరిగింది. కేవలం రీసెంట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని చిన్న వయసులో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించడానికి డిఫెన్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశాలను యూటిలైజ్ చేసుకుంటూ వాళ్ళు తొందరగా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం సాధించారు. ఒక లక్ష్యంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకంటూ ఒక గోల్ మనం రీచ్ కావడానికి ఏదైతే మనం అనుకుంటామో ఆ మార్గంలో వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అవుతామనడానికి ఇక్కడ ఈరోజు ఉద్యోగం సాధించిన విద్యార్థులే మనందరికీ ఆదర్శంగా మనందరం చూడొచ్చు.